సార్ మన సిగ్నేచర్ ఆటోగ్రాఫ్గా మారాలి అంటే మనం ఏ విధంగా సిగ్నేచర్ చేయాల్సి వస్తుంది, అదే విధంగా మన ఆటోగ్రాఫ్ మన సిగ్నేచర్తో మన ఫేట్ని కూడా మార్చుకునే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? 100% ఉంటుందండి. ఓకే. మీ చేతి రాత ద్వారానే మీ తల రాతను కూడా మార్చుకునే అవకాశం గ్రాఫాలజీలో ఉంటుంది. ఈ సిగ్నేచర్ గురించి తెలియజేసే శాస్త్రాన్ని గ్రాఫాలజీ అని అంటారు. మనకు చాలా రకాల శాస్త్రాలు ఉన్నాయి. న్యూమరాలజీ కావచ్చు, ఆస్ట్రాలజీ, పామిస్ట్రీ, రీకి, హీలింగ్, యోగా, మెడిటేషన్స్ లాగే గ్రాఫాలజీ కూడా ఒక శాస్త్రం. దీంట్లో ఏంటి, మీ చేతి రాతను బట్టి, మీ సంతకాన్ని బట్టి మీరు ఎలా ఉన్నారు అనేది తెలియజేస్తుంది. అంటే ఒక వ్యక్తికి బయటికి నార్మల్గా మాట్లాడుతున్నా తన లోపల ఎలా ఉన్నాడు అనేది తన సంతకం ద్వారా తెలిసిపోతుంది. అందుకోసం మనకు మల్టీనేషనల్ కంపెనీస్లో వీళ్ళకి ఇంటర్వ్యూస్ ఉంటాయండి. ఇంటర్వ్యూస్ మొత్తం అయిపోయిన తర్వాత ఆల్ రౌండ్స్లో సక్సెస్ అయినప్పటికీ కూడా లాస్ట్ సిగ్నేచర్ రౌండ్ ఒకటి ఉంటుంది వీళ్ళకి. సిగ్నేచర్ రౌండ్లో వాళ్ళ దగ్గర కొంతమంది గ్రాఫాలజిస్టులు ఉంటారు. వీళ్ళకి కొన్ని పర్సనల్ డీటెయిల్స్ రాపిస్తారు. వీళ్ళతో రాపిచ్చి అక్కడ లెటర్స్ స్ట్రోక్స్ ఎలా ఇస్తున్నారు, లూప్స్ ఎలా రాస్తున్నారు, రేపు ఈ వ్యక్తి కంపెనీకి మనకు ఉపయోగపడతాడా లేదా అనేది కూడా సిగ్నేచర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎక్కువ మంది స్ట్రగుల్ అవ్వడానికి మెయిన్ రీజన్ సిగ్నేచర్లో నెగిటివ్గా రాయడమే. మనకు సిగ్నేచర్లు చాలామంది ఎలా చేస్తుంటారంటే సైన్ పెట్టిన తర్వాత కొట్టేస్తుంటారండి. వాళ్ళు ఎక్కువగా మీరు చూడండి, ఎప్పుడైతే కొట్టేస్తుంటారో ఉన్న ఆపర్చునిటీస్ని కూడా కోల్పోవడం జరుగుతుంది. మీరు హార్డ్ వర్క్ చేస్తారు చాలా బాగా, కానీ హార్డ్ వర్క్ చేసిన తర్వాత మీ కష్టం వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. మీకు టాలెంట్ ఉన్నా కూడా మీకున్న ఉద్యోగం కూడా ఊడిపోతూ ఉంటుంది. రీజన్ ఏమిటంటే ఎప్పుడైనా సరే సిగ్నేచర్ చాలా సింపుల్గా ఉండాలి. దీంట్లో కొన్ని రూల్స్ ఉంటాయండి. మనకు లోయర్ లెటర్స్, మిడిల్ జోన్ లెటర్స్, అప్పర్ లెటర్స్ అని ఉంటాయి. ఎప్పుడైతే ఈ జోన్స్ మీరు కరెక్ట్గా రాశారనుకోండి, అప్పుడు మీ థాట్ ప్రాసెస్ చాలా బాగున్నట్లే. మీకు టీ లెటర్ ఉంటుంది. టీ లెటర్కి టీ బార్ ఎంత హైలో రాస్తారో మీ థాట్ ప్రాసెస్ కూడా అంత హై ఉంటుంది. ఎప్పుడైతే టీ బార్కి కిందగా రాస్తారో మీరు టీ బార్ చాలా నెగిటివ్గా ఉంటుందండి. టీ బార్కి మీరు టీ లెటర్ రాసే విధానాన్ని బట్టి మీరు ప్రస్తుతం ఏం ఆలోచిస్తున్నారో చెప్పొచ్చు. మీరు గతం గురించి ఆలోచిస్తున్నారా, భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారా, ప్రజెంట్ గురించి ఆలోచిస్తున్నారా కూడా చెప్పొచ్చు అండి. కొన్ని లెటర్స్ ఉంటాయండి, ఎక్కువగా విడాకులు రావడానికి కారణం, భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి కారణం లోయర్ లెటర్స్ అండి. లోయర్ లెటర్లలో మనకు ఎక్కువగా వై లెటర్ ఉంటుంది, జీ లెటర్ ఉంటుంది, జే లెటర్ ఉంటుంది. ఇవి మీరు చాలా జాగ్రత్తగా రాయాలి. వై లెటర్కి కింద లూప్ కనుక పైకి తీసుకువెళ్ళకపోతే 100% భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి. ఒకసారి మీరు ఎలా రాస్తారో చూసుకోండి. వై ఎప్పుడైనా సరే పైకి తీసుకెళ్ళాలి, కింద వదిలేయకూడదు. చాలామంది ఇలా వై రాసి కింద వదిలేస్తారండి. ఏ లెటర్ని కింద వదిలేయకూడదు అంటే మీరు ఇంకా లోయర్ థింకింగ్లో ఉన్నారనే మీనింగ్. దాన్ని పైకి తీసుకువెళ్ళాలి. ఇటువంటివి చాలా డెప్త్గా ఉంటుందండి. అయితే మీ సంతకం ఆటోగ్రాఫ్గా మారాలంటే కొన్ని బేసిక్ రూల్స్ ఏముంటాయి సిగ్నేచర్లో చూద్దాం. ఎప్పుడైనా సరే మీరు సిగ్నేచర్ చేసేటప్పుడు మీరు ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, మీరు సిగ్నేచర్ ఎప్పుడు క్రాస్గా చేయండి, 45 degrees యాంగిల్లో చేయండి. చాలామంది ఒకే స్ట్రైట్ లైన్ మీద సిగ్నేచర్ చేస్తుంటారండి. సిగ్నేచర్ ఎప్పుడూ అలా చేయకూడదండి. 0 to 45 degrees యాంగిల్లో చేయండి. సిగ్నేచర్ షుడ్ ఆల్వేస్ సింపుల్ అండి, కాంప్లికేటెడ్గా ఉండకూడదు. చాలామంది సైన్ చేసేటప్పుడు దాన్ని ఎలా చేస్తారంటే ఎవరికి అర్థం కాకుండా దానికి మొత్తం గజిబిజిగా చేసేస్తుంటారు. అలా చేయడం ద్వారా మీ థాట్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటాయి. ఒకే మాట మీద ఉండరు, నిలబడరు. ఎప్పుడైతే సిగ్నేచర్ మీరు సింపుల్గా చేస్తారో మీ లైఫ్ అంత ఎక్సలెంట్గా ఉంటుంది. దాంట్లో ప్రతి లెటర్ అర్థవంతంగా రాయండి. సిగ్నేచర్లో ఫస్ట్ లెటర్ని ఏమంటారంటే ప్లాట్ఫామ్ లెటర్ అంటారండి. ఈ ప్లాట్ఫామ్ లెటర్నే పిల్లర్ లెటర్ అంటారు. సిగ్నేచర్లో స్టార్టింగ్ లెటర్ మిగతా అన్ని లెటర్లకి డామినేట్ చేసే విధంగా ఉండాలి. పెద్దగా రాయాలి ఫస్ట్ లెటర్ని, చిన్నగా రాయకూడదు. అదేవిధంగా మీరు ఫస్ట్ లెటర్ రాసిన తర్వాత డాట్ పెట్టకూడదు. కొంతమంది ఇనిషియల్ ఉంటుంది. ఇప్పుడు ఆర్ రంగరాజన్ ఉందనుకోండి, ఆర్ రాసిన తర్వాత చాలామంది డాట్ పెడతారు. డాట్ పెట్టకూడదు, అక్కడ వైబ్రేషన్ కట్ అవుతుంది, ఎనర్జీ ఫ్లో కట్ అవుతుంది. డాట్ పెట్టకుండా
అలాగే చేసేయండి. ఫస్ట్ లెటర్ క్యాపిటల్లో రాయాలి, మిగతా అన్ని లెటర్స్ కర్సివ్లో రాయాలి. ఎండింగ్ లెటర్ మాత్రం కొద్దిగా ముందుకు తీసుకువెళ్ళాలి, అక్కడ డౌన్ చేయకూడదు. ఎప్పుడైనా సరే లాస్ట్ లెటర్ ముందుకు వెళ్ళిపోవాలి. ఇటువంటి రూల్స్ కనుక మీరు ఫాలో అయ్యి సిగ్నేచర్ చేస్తే మీ హ్యాండ్ రైటింగ్ అనేది ఆటోగ్రాఫ్గా మారడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు నెగిటివ్స్గా డౌన్ఫాల్గా కొంతమంది సిగ్నేచర్లో ఈ అప్వర్డ్ కాకుండా డౌన్వర్డ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే మీ సిగ్నేచర్ 45 డిగ్రీస్ యాంగిల్లో అప్వర్డ్లో ఉంటే మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉంటాయి, మీరు ఏదైనా సాధించగలను అనే తపన ఉంటుంది. మీ సిగ్నేచర్ కనుక మీరు చేసినప్పుడు గమనించుకోండి డౌన్ఫాల్గా వస్తుందంటే మీలో నిరాశ ఉంటుంది, అసంతృప్తి ఉంటుంది, నిస్పృహ ఉంటుంది, జీవితం మీద సాధించాలనే కసి ఉండదండి. ఏదో జీవిద్దాంలే అనే సర్దుకుపోయే మనస్తత్వం ఉంటుంది. సర్దుకుపోయే మనస్తత్వం ఉంటే లైఫ్లో ఏదో ఒక రోజు నెగిటివ్ థాట్స్ వచ్చి సూసైడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి సిగ్నేచర్ ఎప్పుడైనా సరే అప్వర్డ్కు తీసుకెళ్ళండి, డౌన్వర్డ్కి కాదు. డౌన్వర్డ్ వల్ల నెగిటివ్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ మంది మీరు చిన్నపిల్లల్ని గమనించండి, వాళ్ళ సైన్ చూడండి ఎలా ఉందో. సైన్ గనక డౌన్వర్డ్లో వస్తే వాళ్ళు చాలా నెగిటివ్లో ఉన్నారని గుర్తుపట్టండి. పిల్లలు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అనేది వాళ్ళు పేపర్ మీద ఎక్కడ ఏం రాస్తున్నారు దాన్ని బట్టి కూడా చెప్పొచ్చు. ఒక టోటల్ వైట్ పేపర్లో మీరు ఏం చేస్తారంటే రాత్రి నిద్రపోయేటప్పుడు మీ సిగ్నేచర్ గ్రాఫాలజీ ఆధారంగా గనక ఒక 21 days గనక మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేశారనుకోండి, మీరు ఎటువంటి పూజలు వ్రతాలు హోమాలు చేసిన ఫలితం మీ సిగ్నేచర్ ద్వారా వస్తుంది. ఎందుకంటే అక్కడ ఎవరో వేరే వ్యక్తులు చేస్తారు, సిగ్నేచర్ అనేది మీరే చేస్తారు. మీరు చేయడం ద్వారా 100% మీ సిగ్నేచర్ మీకు ఆటోగ్రాఫ్గా మారి దాని నుంచి మీ సబ్కాన్షియస్ మైండ్ మారుతుంది. ఎందుకు సిగ్నేచర్కి ఇంత ఇంపార్టెన్స్ వచ్చిందంటే మెయిన్ మన థింకింగ్ ప్రాసెస్ని మారుస్తుంది హ్యాండ్ రైటింగ్. ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీలో చాలామంది రాయడం మర్చిపోయారు, కానీ మీరు బ్యాంకుకి వెళ్ళినా ఆధార్ కార్డుకి వెళ్ళినా ఎక్కడో ఒక దగ్గర రాయిస్తారు. అప్పుడైనా మీరు సరిగా కరెక్షన్ చేసుకోండి సిగ్నేచర్. మీకు పర్సనల్ లైఫ్లో ఫ్యామిలీ లైఫ్లో ఇబ్బందులు వస్తున్నాయంటే మీ సిగ్నేచర్లో లూప్స్లో మీరు ఎక్కడో మిస్టేక్ చేస్తూ ఉంటారు. అది కరెక్షన్ కనుక చేసుకోగలిగితే న్యూమరాలజీ ద్వారా వెరీ వెరీ ఎక్సలెంట్ అండి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. 21 రోజులు ఒక వైట్ పేపర్ మీద నేను చెప్పినట్లు కనుక మీరు సంతకాన్ని చేసి చూడండి, 100% సక్సెస్ వస్తుంది మీకు. వెరీ నైస్ సార్. సిగ్నేచర్ అనేది ఆటోగ్రాఫ్గా ఎలా మారాలో చాలా చక్కగా వివరించారు. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ.